అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించి, వైద్య పరీక్షలు చేయించి, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్న క్రమంలో సంధ్యా థియేటర్ యాజమాన్యం, సంధ్యా థియేటర్ యాజమాన్యం పేరుతో మొత్తం ఒక లేఖ ఏదైతే సర్క్యులేట్ అవుతూ ఉందో, మరి అది నిజమా? అబద్ధమా? అన్న సంగతి అయితే నేనైతే దాన్నేమి ఏమంటారు అథెంటికేట్ చేయలేకున్నాను గానీ, అది నిజమా? అబద్ధమా? అని ఇప్పటికిప్పుడు. బట్ ఆ ఒక లెటర్ అయితే సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ లెటర్‌లో వాళ్ళు ప్రీమియర్ ఏదైతే షో జరుగుతుందో అంతకంటే ముందే, ఒక రోజు ముందే సో విఐపీలందరూ కానీ సినిమా చూడడానికి వస్తూ ఉన్నారు. సినిమా ప్రముఖులు వస్తూ ఉన్నారు ప్రీమియర్‌కి. కాబట్టి భద్రత కల్పించండి అని చెప్పి హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి సంధ్యా థియేటర్ యాజమాన్యం రాసిన లేఖ ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉంది. ఒకవేళ ఈ లేఖ నిజమే అయితే ఇక్కడ 2 ప్రశ్నలు, 2 పాయింట్లు ఉంటాయి లేఖ నిజమైతే. ఒక పాయింట్ ఏంటి? పోలీసుల వైపు వేలు చూపెట్టాల్సి ఉంటుంది అప్పుడప్పుడు. పోలీసులు ఈ మొత్తం సంఘటనకు కారణమవుతారు. ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందే రాసిన లేఖే నిజమైతే పోలీసుల వైపు వేలు చూపించాలి. మరి వాళ్ళు సెక్యూరిటీ కావాలని రాసినప్పుడు మీరెందుకు చర్యలు తీసుకోలేదు అని వస్తుంది. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి? ఒకవేళ ఆ లేఖ నిజమే అయితే మరి సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆ లేఖ ఎందుకు బయట పెట్టుకోలేదు అన్నది ఒక ప్రశ్న వస్తుంది. అది లేఖ నిజం అనుకోండి, మరి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు బయట పెట్టుకోలేదు? ఇప్పుడు ఆ లేఖ ఎందుకు బయటకు వచ్చింది? ఆ లేఖ నిజమైతే డెఫినెట్లీ పోలీసులు ఎదుర్కోవడం గ్యారంటీ. ఒకవేళ ఆ లేఖ అబద్ధమా? మరి ఇప్పుడు ఆ లేఖ సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందో తెలియట్లేదు. బట్ మొత్తం మీద సంధ్యా థియేటర్ యాజమాన్యం ప్రీమియర్ షోల కంటే ముందే కమిషనర్ ఆఫ్ పోలీస్కి లేఖ రాశారు అని చెప్పి దాని మీద ఫ్రంట్ లైన్ మీడియా కూడా, లీడింగ్ మీడియా కూడా బ్రేకింగ్ వేస్తూ ఉండడం కాసింత ఇంట్రెస్టింగ్ అనిపించింది. మరి ఆ లేఖ నిజమో అబద్ధమో పోలీసులే తేల్చాలి.